ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ 9 చుక్కలో ఒక 3 టైమ్స్ పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి 3 టైమ్స్ పెట్టుకోవాలి. 3 × 3 మాట. 3 అంటే 9నే ఇంకో 3 టైమ్స్ పెట్టుకుని ఇక్కడ 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 ఇట్లా అనుకుని ఒక 3 లైన్స్ పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాక ఇట్లా లోటస్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మన ఉట్టి ముగ్గుతో వేసుకుంటే మనకి అంత కలర్ఫుల్గా కనిపించదు కదా. అయితే కొన్ని కలర్స్ యూజ్ చేసాం అనుకో, పండుగ అంటేనే కలర్స్ కదా, చక్కగా అట్రాక్షన్గా బాగుంటుంది అన్నమాట. మీ దగ్గర ఏమేమి కలర్స్ ఉంటే అవి వాడుకోండి. జస్ట్ నేను ఇట్లా శాంపుల్కి మాత్రం చెప్తున్నా. మనం ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లోటస్ ఇట్లా పెట్టాం కదా, దీన్ని ఇట్లా షేడింగ్లో ఇచ్చుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా లైట్గా షేడ్ ఇచ్చుకుంటే, లేకపోతే ఉంటే కలర్స్ ఉంటే మొత్తం ఫుల్గా నింపేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది చక్కగా. ఇదన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ అయిపోయింది. లోటస్ ముగ్గు అన్నమాట. బాగుంటుంది చక్కగా. మన ఇంట్రెస్ట్ని బట్టి మన కలర్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా కామెంట్ బాక్స్లో ఏమన్నా ఉంటే కనుక పెట్టండి. ఐడియాస్, మీ ఐడియాస్ పెట్టండి. జస్ట్ నేను చిన్న చిన్న ముగ్గులో పెడుతున్నా, పెద్ద పెద్ద అయితే కాదు. సజెషన్స్ ఇవ్వండి. సజెషన్స్ ఇస్తూ ఉంటే మాకు కూడా తెలుస్తుంది కదా. ఏదో మాకు తెలిసినట్టు మట్టి పెడుతున్నాం. ఇంక ఇది వచ్చేసి ఇది బోర్డర్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లాగా ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మన డ్రై ఫ్రూట్స్కి దీనికి చాక్లెట్స్కి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఇట్లా పెట్టుకొని మనకు కావాలంటే ఇట్లా పెట్టుకొని ఒక పేపర్ మీద ఇట్లాగ పెట్టుకుని రౌండ్ ఇట్లాగా గీసేసుకుని ఇట్లాగా ఒక 3-4 బాక్సులు గీసేసుకుని ఇట్లా డిజైన్స్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. పెద్ద పేపర్లో జస్ట్ ఊరికే శాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇట్లాంటివి ఉంటాయి. ఇది కూడా దీన్ని మనం వేస్ట్గా పడేయకుండా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.